నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్ కు స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని ఫస్ట్ చాప్టర్ యూరోపియన్ల రాక నుండి 9th చాప్టర్ అయిన గవర్నర్ జనరల్ యుగం వరకు ఫుల్ చాప్టర్లుగా అందించాము. ఈ వీడియోలో 10th చాప్టర్ భారత జాతీయ కాంగ్రెస్ మొత్తమును ఒకే వీడియోలో అందిస్తున్నాము. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు. అఖిల భారత కాంగ్రెస్ స్థాపన ఎప్పుడు జరిగింది? 1885. అఖిల భారత కాంగ్రెస్ స్థాపన ఎప్పుడు జరిగింది? 1885. అఖిల భారత కాంగ్రెస్ను స్థాపించింది ఎవరు? ఏవో హ్యూమ్. అఖిల భారత కాంగ్రెస్ను స్థాపించింది ఎవరు? ఏవో హ్యూమ్. అఖిల భారత కాంగ్రెస్ స్థాపన సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు? డఫ్రిన్. అఖిల భారత కాంగ్రెస్ స్థాపన సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు? డఫ్రిన్. భారత జాతీయ కాంగ్రెస్ను మొదట్లో ఏమని పిలిచేవారు? ఇండియన్ నేషనల్ యూనియన్. భారత జాతీయ కాంగ్రెస్ను మొదట్లో ఏమని పిలిచేవారు? ఇండియన్ నేషనల్ యూనియన్. యూనియన్కు బదులు కాంగ్రెస్ అనే పదాన్ని చేర్చింది ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. యూనియన్కి బదులు కాంగ్రెస్ అనే పదాన్ని చేర్చింది ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. అఖిల భారత కాంగ్రెస్ను మైక్రోస్కోపిక్ మైనారిటీ అని పేర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డఫ్రిన్. అఖిల భారత కాంగ్రెస్ను మైక్రోస్కోపిక్ మైనారిటీ అని పేర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డఫ్రిన్. 1885 డిసెంబర్ 28న మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? బాంబేలోని గోకుల్ తేజ్పాల్ సంస్కృత పాఠశాలలో. 1885 డిసెంబర్ 28న మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? బాంబేలోని గోకుల్ తేజ్పాల్ సంస్కృత పాఠశాలలో. మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఎంతమంది పాల్గొన్నారు? 72 మంది. మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఎంతమంది పాల్గొన్నారు? 72 మంది. రెండవ అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1886. రెండవ అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1886. 1886లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. 1886లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. 1886లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. 1886లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. అఖిల భారత కాంగ్రెస్కు మొదటి పార్షి అధ్యక్షుడు ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. అఖిల భారత కాంగ్రెస్కు మొదటి పార్షి అధ్యక్షుడు ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. 1887లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? మద్రాస్. 1887లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? మద్రాస్. 1887లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ. 1887లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ. అఖిల భారత కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ. అఖిల భారత కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ. 1888లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? అలహాబాద్. 1888లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? అలహాబాద్.
1888లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జార్జ్ యూల్. 1888లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జార్జ్ యూల్. అఖిల భారత కాంగ్రెస్కు మొదటి బ్రిటిష్ అధ్యక్షుడు ఎవరు? జార్జ్ యూల్. అఖిల భారత కాంగ్రెస్కు మొదటి బ్రిటిష్ అధ్యక్షుడు ఎవరు? జార్జ్ యూల్. 1889లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? బాంబే. 1889లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? బాంబే. 1889లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? వేడన్ బెర్న్. 1889లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? వేడన్ బెర్న్. అఖిల భారత కాంగ్రెస్ రెండవ ఆంగ్ల అధ్యక్షుడు ఎవరు? వేడన్ బెర్న్. అఖిల భారత కాంగ్రెస్ రెండవ ఆంగ్ల అధ్యక్షుడు ఎవరు? వేడన్ బెర్న్. 1891 అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? నాగ్పూర్. 1891 అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? నాగ్పూర్. 1891లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఆనందాచార్యులు. 1891లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఆనందాచార్యులు. అఖిల భారత కాంగ్రెస్కు మొట్టమొదటి ఆంధ్ర అధ్యక్షుడు ఎవరు? ఆనందాచార్యులు. అఖిల భారత కాంగ్రెస్కు మొట్టమొదటి ఆంధ్ర అధ్యక్షుడు ఎవరు? ఆనందాచార్యులు. 1896లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. 1896లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. 1896లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్కు అధ్యక్షుడు ఎవరు? సయానీ. 1898లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్కు అధ్యక్షుడు ఎవరు? సయానీ. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా వందే మాతర గేయం ఆలపించబడింది? 1896. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా వందే మాతర గేయం ఆలపింపబడింది? 1896. 1899లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? లక్నో. 1899లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? లక్నో. 1899లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఆర్సి దత్. 1899లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఆర్సి దత్. ఆర్సి దత్ ఏ పుస్తకాన్ని రచించాడు? ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఆర్సి దత్ ఏ పుస్తకాన్ని రచించారు? ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. 1905లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? బెనారస్ లేదా వారణాసి. 1905లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? బెనారస్ లేదా వారణాసి. 1905లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? గోఖలే. 1905లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? గోఖలే. 1905లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఏమి ఆమోదించబడింది? బెంగాల్కు వర్తించే విధంగా స్వరాజ్ తీర్మానం. 1905లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఏమి ఆమోదించబడింది? బెంగాల్కు వర్తించే విధంగా స్వరాజ్య తీర్మానం. 1906లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. 1906లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. 1906లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? దాదాభాయ్ నౌరోజీ.
1906లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? దాదాభాయ్ నౌరోజీ. 1906లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఏ తీర్మానాలు చేశారు? స్వరాజ్, స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్య. 1906లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఏ తీర్మానాలు చేశారు? స్వరాజ్, స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్య. 1907లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? సూరత్. 1907లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? సూరత్. 1907లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? రాస్ బిహారీ బోస్. 1907లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? రాస్ బిహారీ బోస్. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు అతివాదులుగా చీలిపోయారు? 1907 సూరత్. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు అతివాదులుగా చీలిపోయారు? 1907 సూరత్. 1911లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. 1911లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. 1911లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? బిషన్ నారాయణ్ దార్. 1911లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? బిషన్ నారాయణ్ దార్. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో జనగణమన మొదటిసారిగా ఆలపింపబడింది? 1911 కలకత్తా. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో జనగణమన మొదటిసారిగా ఆలపింపబడింది? 1911 కలకత్తా. 1916లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? లక్నో. 1916లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? లక్నో. 1916లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? అంబికా చరణ్ మజుందార్. 1916లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? అంబికా చరణ్ మజుందార్. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు అతివాదులు ముస్లిం లీగ్ ఏకమయ్యాయి? 1916 లక్నో. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు అతివాదులు ముస్లిం లీగ్ ఏకమయ్యాయి? 1916 లక్నో. 1917లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. 1917లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. 1917లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? అని బిసెంట్. 1917లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? అని బిసెంట్. అఖిల భారత కాంగ్రెస్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? అని బిసెంట్. అఖిల భారత కాంగ్రెస్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? అని బిసెంట్. 1919లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? అమృత్సర్. 1919లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? అమృత్సర్. 1919లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? మోతీలాల్ నెహ్రూ. 1919లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? మోతీలాల్ నెహ్రూ. జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిందని అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ పెట్టారు? అమృత్సర్. జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిందని అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ పెట్టారు? అమృత్సర్. 1920లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. 1920లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. 1920లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? లాలా లజపతి రాయ్.
1920లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? లాలా లజపతి రాయ్. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చర్చించుటకు ఏర్పాటు చేసిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1920 కలకత్తా. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చర్చించుటకు ఏర్పాటు చేసిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1920 కలకత్తా. 1925లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కాన్పూర్. 1925లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కాన్పూర్. 1925లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? సరోజినీ నాయుడు. 1925లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? సరోజినీ నాయుడు. అఖిల భారత కాంగ్రెస్ మొట్టమొదటి భారత మహిళా అధ్యక్షురాలు ఎవరు? సరోజినీ నాయుడు. అఖిల భారత కాంగ్రెస్ మొదటి భారత మహిళా అధ్యక్షురాలు ఎవరు? సరోజినీ నాయుడు. 1926లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? గౌహతి. 1926లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? గౌహతి. 1926లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? శ్రీనివాస్ అయ్యంగార్. 1926లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? శ్రీనివాస్ అయ్యంగార్. 1926 అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో తప్పనిసరి చేసిన అంశం ఏది? ఐఎన్సి కార్యకర్తలు లేదా నాయకులు ఖద్దరును ధరించి సమావేశాలకు హాజరు కావడం. 1926 అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో తప్పనిసరి చేసిన అంశం ఏది? ఐఎన్సి కార్యకర్తలు లేదా నాయకులు ఖద్దరును ధరించి సమావేశానికి హాజరు కావడం. 1927లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? మద్రాస్. 1927లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? మద్రాస్. 1927లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? ఎంఏ అన్సారీ. 1927లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? ఎంఏ అన్సారీ. సైమన్ కమిషన్ బహిష్కరణకు నిర్ణయం తీసుకున్న అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1927 మద్రాస్. సైమన్ కమిషన్ బహిష్కరణకు నిర్ణయం తీసుకున్న అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1927 మద్రాస్. 1928లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. 1928లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. 1928లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? మోతీలాల్ నెహ్రూ. 1928లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? మోతీలాల్ నెహ్రూ. నెహ్రూ రిపోర్ట్ చర్చించబడిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1928 కలకత్తా. నెహ్రూ రిపోర్ట్ చర్చించబడిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1928 కలకత్తా. యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1928 కలకత్తా. యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1928 కలకత్తా. 1929లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? లాహోర్. 1929లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? లాహోర్. 1929లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. 1929లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. పూర్ణ స్వరాజ్
శాసనోల్లంఘన ప్రారంభించుటకు నిర్ణయం తీసుకున్న అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1929 లాహోర్. పూర్ణ స్వరాజ్ శాసనోల్లంఘన ప్రారంభించుటకు నిర్ణయం తీసుకున్న అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1929 లాహోర్. ప్రతి సంవత్సరం జనవరి 26న స్వాతంత్ర దినముగా జరుపుటకు నిర్ణయించిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1929 లాహోర్. ప్రతి సంవత్సరం జనవరి 26న స్వాతంత్ర దినముగా జరుపుటకు నిర్ణయించిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1929 లాహోర్. జవహర్లాల్ నెహ్రూ లాహోర్లో రావి నది ఒడ్డున ఏమి ఎగురవేశారు? భారత తిరంగ పతాకం. జవహర్లాల్ నెహ్రూ లాహోర్లో రావి నది ఒడ్డున ఏమి ఎగురవేశారు? భారతదేశ తిరంగ పతాకం. పింగళి వెంకయ్య తిరంగ పతాకాన్ని రూపొందించి విజయవాడలో గాంధీజీకి ఎప్పుడు సమర్పించాడు? 1921. పింగళి వెంకయ్య తిరంగ పతాకాన్ని రూపొందించి విజయవాడలో గాంధీజీకి ఎప్పుడు సమర్పించాడు? 1921. 1931లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కరాచీ. 1931లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కరాచీ. 1931లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? వల్లభాయ్ పటేల్. 1931లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? వల్లభాయ్ పటేల్. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ప్రాథమిక హక్కులు డిమాండ్ చేశారు? 1931 కరాచీ. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ప్రాథమిక హక్కులు డిమాండ్ చేశారు? 1931 కరాచీ. 1936లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? లక్నో. 1936లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? లక్నో. 1936లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. 1936లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. సామ్యవాదం అనే పదం మొదటిసారిగా నిర్వచించబడిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1936 లక్నో. సామ్యవాదం అనే పదం మొదటిసారిగా నిర్వచించబడిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1936 లక్నో. 1937లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? ఫైజ్పూర్, మహారాష్ట్ర. 1937లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? ఫైజ్పూర్, మహారాష్ట్ర. 1937లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. 1937లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. గ్రామంలో జరిగిన ఏకైక అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1937 ఫైజ్పూర్. గ్రామంలో జరిగిన ఏకైక అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1937 ఫైజ్పూర్. 1938లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? హరిపూర్. 1938లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? హరిపూర్. 1938లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? సుభాష్ చంద్రబోస్. 1938లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో స్వాతంత్రం అనే పదం నిర్వచించబడింది? 1938 హరిపూర్. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో స్వాతంత్ర్యం అనే పదం నిర్వచించబడింది? 1938 హరిపూర్. 1946లో
అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? మీరట్. 1946లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? మీరట్. 1946లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? జెబి కృపలాని. 1946లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? జెబి కృపలాని. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? జెబి కృపలాని. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? జెబి కృపలాని. 1948లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? జైపూర్. 1948లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? జైపూర్. 1948లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? పట్టాభి సీతారామయ్య. 1948లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు? పట్టాభి సీతారామయ్య. స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1948 జైపూర్. స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1948 జైపూర్. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సోన్ ఎడ్యుకేషన్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వీటిని లైక్ చేయండి మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.